హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హుస్నా వరల్డ్. నేను మీకు ఈరోజు మునగాకు పరోటా ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మునగాకు, 2 కప్పుల గోధుమ పిండి, తగినంత ఉప్పు, చిటికెడు వాము. ఇవి చాలండి. ఇవి తయారీ విధానము ఎలా చేయాలో నేను చెప్తాను. ఒక బౌల్ తీసుకొని ముందుగా 2 కప్పుల గోధుమ పిండి ఉంది కదండి, అది దాంట్లో యాడ్ చేయండి. తర్వాత 1 కప్పు మునగాకు ఉంది కదండి, దాన్ని కూడా అందులో యాడ్ చేయండి. తర్వాత దానిలో తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత వాము చిటికెడు యాడ్ చేయండి. చిటికెడు మాత్రమే చాలండి, ఎక్కువ యాడ్ చేయొద్దండి. వీటిని ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా నీట్గా చేత్తో కలయబెట్టండి. ఇలా నీట్గా ఆకు పిండి మొత్తం నీట్గా కలిసేంత వరకు కలియబెట్టి కొద్దిగా మాత్రమే వాటర్ను యాడ్ చేయండి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దగా దాన్ని మిశ్రమాన్ని తయారు చేసుకోండి. ఎక్కువ వాటర్ వేసామంటే పిండి జారుడుగా తయారవుతుంది. కాబట్టి జాగ్రత్తగా కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమం మొత్తాన్ని నీట్గా ఇలా తయారు చేసుకోవాలండి. ఈ పరాటాలు చాలా బాగుంటాయండి, పిల్లలకి కూడా చాలా నచ్చుతాయి. మీరు కూడా బాగా ఈ పరాటాలు ట్రై చేయండి. నేను మా పిల్లలకి ఇంట్లో తయారు చేసి పెట్టానండి, పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు. ఈ పరాటాల కోసము ఈ పిండిని ఇలా నీట్గా ముద్దగా ఉంటాయి అంతవరకు బాగా నీట్గా కలియబెట్టండి. ఇలా మెత్తగా అంటే మనం చపాతీ పిండి తీసుకుంటాం కదండి, ఉండగా అలా తయారు చేయండి. చూడండి, ఇలా తయారు చేసుకున్న తర్వాత 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది నేను ఈ మిశ్రమం పైన యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చకుంటే స్కిప్ చేయండి. నేను పిల్లల కోసం అని చెప్పేసి ఆయిల్ని యాడ్ చేస్తాను. వాళ్ళు టేస్టీగా ఉంటుంది, తింటారు కదా బాగా అనేసి. తర్వాత దీనిపైన ఇలాగ ప్లేట్ పెట్టేసి ఒక 15 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని మళ్ళీ ఒకసారి అలా తీసుకునేసి చిన్న ఉండలుగా తయారు చేసుకోండి. ఈ పిండికి ఈ ఉండలు అనేటివి మీ ఇష్టం అండి. సైజు కొద్దిగా పెద్దగైనా చేసుకోవచ్చు, చిన్నగైనా చేసుకోవచ్చు. నేనైతే ఇలా మీడియం సైజు ఉండలను తయారు చేస్తున్నాను. ఇలా ఉండలన్నీ తీసుకునేసి నీట్గా రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసుకోండి. మొత్తంగా ప్రతిదీ నేను ఇలా రౌండ్గా బాల్స్ లాగా తయారు చేసుకుంటున్నాను. చూడండి, ఇలా రౌండ్గా బాల్స్గా నీట్గా తయారు చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి చపాతీ కర్ర తీసుకునేసి బండ పైన పెట్టేసి అలా కర్ర సహాయంతో పరాటాల్లాగా నీట్గా రౌండ్గా ఒత్తుకోండి. మరీ పలుచన చేయొద్దండి, మరీ మందము చేయొద్దండి. కొంచెం అలా కొద్దిగా మందం చాలండి. ఎక్కువ పలుచన చేసిన ఆకు యాడ్ చేసాం కదండి, బాగుండదు. కొద్దిగా లైట్గా మందంగా ఉండేలాగా అలా చూడండి, ఇలా తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అలాగే నేను మొత్తం ఎన్ని పరాటాలు ఉంటే అన్ని పరాటాలను కూడా ఒకేసారి చేస్తున్నాను. ఇలా నీట్గా అన్ని రౌండ్గా వచ్చేలాగా తయారు చేసుకోండి. చూడండి, పరాటా మనము ఇలా రుద్దుతుంటే ఎంత బాగుందో చూడండి. మునగాకు పరాటా చూసేదానికి ఎంత బాగా అనిపిస్తుందో కదండి. ఇలా పరాటాలన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. తర్వాత వచ్చి స్టవ్ ఆన్ చేసి దానిపైన పెనం పెట్టండి. హీట్ అయిన తర్వాత కొద్దిసేపు హీట్ అయిన తర్వాత దానిపైన పరాటాలు వేసేసి లో ఫ్లేమ్లో కొద్దిసేపు అలాగే పెట్టేసి పరాటాను నీట్గా తిప్పేసేయండి. ఇలా తిప్పాము కదండి. నేనైతే కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నేను ఎక్కువగా పిల్లలకి ఇలా పెట్టాలి, మునగాకు పరోటాను పిల్లలకి కూడా తినిపించాలి అన్నట్లు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. మీకు నచ్చకపోతే ఈ ఆయిల్ని స్కిప్ చేయండి. పెద్దవాళ్ళు అయితే ఏం వేసుకోవద్దండి, పిల్లలకైతే ఖచ్చితంగా వేయండి. ఇలా ఆయిల్ వేసి చేస్తే ఎవరి పిల్లలైనా బాగా తింటారండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. నేను ఇలాగ పరాటా మొత్తాన్ని 4 వైపులా నీట్గా కాల్చుకుంటున్నాను. ఇవి లైట్గా కాల్చొద్దండి, బాగా కాలుస్తేనే దీంట్లో ఆకు అంతా అనేది నీట్గా కరెక్ట్గా కాలుతుందండి.
లైట్గా కాల్చదండి, ఇలాగా రెడ్గా కాల్చి ప్లేట్లో పెట్టుకోవాలండి. మొత్తం పరోటాలు నేను కాల్చేసాను. ఇవి చూడండి, మా అమ్మాయికి నేను తినిపిస్తున్నాను పరాటా. ఎంత బాగుందో కదండి. చూడండి, మా అమ్మాయి తింటుంది. మీకు కూడా నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.